నాయకులు వహీద్ గారు, అదేవిధంగా చాను, అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ చాలామంది మైనార్టీ నాయకులు వచ్చేశారు. వాళ్ళందరికీ ఇక నా ముందు కూర్చొని నిలబడి ఉన్న అందరికీ పేరు పేరున నమస్కారాలు. అస్సలాము అలైకుం, నమస్తే. ఈరోజు మీ అందరికీ ఒక శుభ సూచకం. మనము కులమతాల అతీతంగా పనిచేస్తున్నాము. ఎక్కడ ఏ ఒక్కరు ఏ సందర్భంలో ఎక్కడ అడిగితే కూడా ఎవరికి తక్కువ చేయడం లేదు. మొన్న 5 లక్షల రూపాయలు ఆర్యవైశ్య కమ్యూనిటీ హాల్కి ఇచ్చాము. ఈరోజు ఏదైతే ఇక్కడ ఈ గ్రిల్లు ఈ డెవలప్మెంట్ చేయాలంటే మన ఎస్సీ సహోదరులు కాదు, మనం ఇచ్చింది రాజ్యాంగ రూపకర్త. భారతదేశం ఎలా నడవల్లా, భారతదేశం శుభసూచికలు ఎలా ఉండాలా, భారతదేశం నాగరికత ఎలా ఉండాలా, భారతదేశ ప్రజలు ఎలా ముందుకు నడవల్లా, దీనికన్నిటికీ ఆదర్శంగా ఇచ్చిన రాజ్యాంగం రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. 140 కోట్ల భారతీయులు ధైర్యంగా సగౌరవంగా చెప్పాలా. ఎందుకంటే బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రపంచంలో ఏ దేశానికి లేదు. అటువంటి రాజ్యాంగం రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా కానీ దేశం కోసం ఒక్క రోజు, ఒక దినం, ఒక గంట కానీ దేశ విలువల కోసం చాటే మనిషికి మనం ఎప్పుడు మరవకూడదు. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కసారిగా భారతదేశ రాజ్యాంగం రాసి భారతదేశ విలువలను కాపాడుతూ, భారతదేశ సమగ్రతను కాపాడుతూ, భారతదేశ ఐక్యతను చాటుతూ భారతదేశం ఈరోజు పూర్తి స్థాయిగా ఒక బాటలో నడుస్తుందంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నేను ఈరోజు మనం ఏదో ఎస్సీ సహోదరుల కోసం ఈ గ్రిల్ ఇచ్చాము, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం సుందరంగా చేసినామంటే ఇది అబద్ధం. ఇది భారతదేశం కోసం పనిచేసిన వ్యక్తికి మనం ఇచ్చాము. అది గుర్తించుకోవాలా. ఎప్పుడు కూడా ఏ సందర్భం ఎప్పుడు ఎక్కడ వస్తే కూడా మనకు గౌరవం నిలబెట్టిన మనిషి, ప్రపంచ దేశాల ముందర మన విలువలు చాటిన మనిషి, ప్రపంచ దేశాల ముందర మన రాజ్యాంగం ఎలా ఉంది తెలుసా? రాజ్యాంగం ఒక ప్రియాంబుల్ ఉంది. ఆ ప్రియాంబుల్ ఏం తెలుసా? దాన్ని జస్ట్ ఒక ఇది చెప్తాను నేను, బెస్ట్ హ్యుమానిటీ అంటారు. ఏమంటారు బాబాసాహెబ్ అంబేద్కర్? బెస్ట్ హ్యుమానిటీ అంటారు. బెస్ట్ హ్యుమానిటీ అంటే సర్వ్ ద నేషన్, సర్వ్ ద హ్యుమానిటీ. దానికి అర్థమేమి? మానవతా విలువలను చాటుకుంటూ అందరి ఐక్యతతో నడిచిన దేశమే ఎప్పుడు ముందుకు వెళుతుంది. అటువంటి దేశానికి రాజ్యాంగం రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వాస్తవం చెప్పాలంటే ఆ రోజు ప్రధానమంత్రికి ఎవరైనా అర్హులు ఉన్నారంటే ఆ అర్హత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిదే అని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను. ఏంటంటే ఇటువంటి కార్యక్రమానికి మనమందరం కలిసి జరుపుకోవడం మన సాంప్రదాయం, మన బాధ్యత, మన విలువలు ఎప్పుడు మన ఐక్యతకు చాటుతూ ఉండాలా. నిత్యం మన కోసం పనిచేస్తూ ఉండాలా. నిత్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకులు దేశ విలువలు చాటిన వాళ్లకు గుర్తు చేసుకోవాలా. అదే దేశభక్తి అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేశం కోసం ఎవరెవరైతే స్వాతంత్రం కోసం పోరాడారో వాళ్ళందరికీ కూడా గుర్తు పెట్టుకోవాలి. అలాగే రామసముద్రంలో మన రామస్వామి గారు వాళ్ళ తండ్రి గారు ఎవరైతే మనం ఒక విగ్రహం పెట్టించామో జడ్పీఎస్ స్కూల్లో, ఒక్క రోజైనా, ఒక నెల అయినా, ఒక 2 నెలలైనా కూడా కానీ పెద్దలు ఆ రోజు స్వాతంత్రం కోసం పనిచేసిన మనిషి. అటువంటి అందరికీ మనం గుర్తు చేసుకోవాలని సవినయంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.